హాయ్ గాయ్స్, నేను మిస్టర్ అఫీషియల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాము. ఈ వీడియో ఎవరు మిస్ కాకండి, ఎందుకంటే మన డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. 20 years నుంచి ఒక ఇల్లు అయితే కట్టుకోవాలని చెప్పేసి మార్నింగ్ అయితే మార్కెట్కి అయితే వచ్చాము. ఫుల్ వీడియో అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. మార్నింగే చూసారు కదా ఎంత రష్ ఉందో. అండ్ అట్టుపల్లి అయితే ఇక్కడ అమ్ముతారు. మీరు చూసారు కదా, దౌలేసుకుని అయితే ఇదే పెద్ద అట్టు. అండ్ పొద్దున అయితే లెగిసి అట్టుపళ్ళు కొనడానికి అయితే వచ్చేసాము. గెల అయితే 2 గెలలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ అడిగితే 2 గెలలు అని చెప్తున్నారు తెలుసా, దగ్గరలో 800 రూపీస్ చెప్తున్నారు. మేమైతే 500కి అయితే అడుగుతున్నాము. 500 to 550కి అయితే అడుగుతున్నాము. ఎందుకు అంటే శంకుస్థాపన కదా వచ్చి అయిపోయింది. మొత్తం అయితే చూపిస్తున్నారు, చూసారు కదా. అండ్ ఇంటి దగ్గర అయితే బోర్ వేయాలి. ప్లస్ ఏంటంటే ఇంటి దగ్గర పూజ సామాన్లు అయితే రెడీ చేస్తున్నారు. బోర్ రేపు నెక్స్ట్ రోజు చేస్తారు. ఆ వీడియో కూడా పెడతాను. మొత్తం చూసారు కదా, ఇక్కడ అంతా అట్టుపళ్ళు, ఎక్కడ చూసినా అట్టుపళ్ళు కనబడతాయి. గ్రౌండ్ అంతా దగ్గరలో. అండ్ రాజమండ్రిలో అండ్ ధవళేశ్వరంలో ఇదే పెద్ద మార్కెట్. నేను చూసాను కదా మొత్తం వ్యూ అయితే. నేనైతే బండి దగ్గరికి వచ్చాను, ఎందుకంటే వాళ్ళు పిలిచారనమాట వెళ్దామని చెప్పేసి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళగానే అండ్ ఇటుకలు సంబంధించి ఫోన్ అయితే వచ్చింది. అదే ఇటుకలు ఏంటి అని చెప్పేసి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఇటుకలు ఎందుకు తీసుకెళ్తున్నానా ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంటి కట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఇటుకలు అయితే తెమ్మంటారు. అవి ఎందుకు తెమ్మంటారో మీకు వివరంగా చెప్తాను. ఇటుకలు అనమాట, శంకుస్థాపనకి 9 ఇటుకలు తెస్తారంట కదా, అది అన్ని ఇటుకలు ఇవి. ధవళేశ్వరం రోడ్డు మీద ఉన్నాం. ఇదంతా అదే మా బండిది. ఇటుక అంటే బ్లాక్ గా ఉండకూడదు, అలా అంటే ఎలా బ్లాక్ గా ఉండకూడదు, అందుకే ఎలా చూసుకున్నాం మేము. ఇంక అందరూ కలిసి అయితే వెళ్ళిపోతున్నాము. మా డాడీ అండ్ మా మమ్మీ కూడా వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళే మెయిన్ కదా. అండ్ శంకుస్థాపన దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు డైరెక్ట్గా. చూసుకున్నట్టయితే డాడీ అయితే ఫ్రెండ్కి వచ్చేది తీయమంటున్నారు వీడియో. అండ్ నేనైతే ఫ్రెండ్కి వచ్చేసాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి. అండ్ ఎక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దండం అయితే పెట్టుకోవాలి మొత్తం అంతా. మా అత్త అయితే ఎదురు వస్తుంది మా డాడీ మా మమ్మీకి అయితే. అండ్ ఎన్నో వేసింది డ్రీమ్, అండ్ ఇప్పుడైతే నెరవేరుతుంది. అండ్ చాలా అడ్డంకులు ఎదుర్కొన్నారు అన్నమాట. చెప్తూనే ఉంటారు మా ఫాదర్ ఎప్పుడు. అండ్ చెప్పే వరకు అయితే తీస్తూనే ఉంటాను వీడియో. ఈ వీడియో లెంత్ ఎక్కువైతే ఉంది, మొత్తం చూడండి, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మా డాడీకి కూడా అడగండి, ఎందుకంటే మా డాడీ ఉన్న ఫీల్డ్ అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనమాట. మీకు ఇంకా బాగా చెప్తారు ఏమన్నా కావాలంటే. అండ్ మీకు ఎలా కట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ అయితే వివరంగా అయితే చెప్తారు. మా డాడీకి దగ్గరలో ఒక 30 to 25 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. మా చిన్నప్పటి నుంచి మా డాడీ ఈ ఫీల్డ్ అయితే ఉంటున్నారు. అండ్ చూస్తున్నారు కదా మొత్తం అయితే. అక్కడికి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు. అండ్ మనకి ఆవు అయితే ఎదురు వచ్చింది అనమాట చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే ఆవు మేము పిల్లలేదు, అదే వచ్చేసింది. అండ్ ఇదే ఒకసారి అలాగే అయిందనమాట ఆవు విషయంలోని. ఇక్కడ ఆవు అయితే వాళ్ళ పిల్లనైతే పెట్టింది ఈ స్థలంలో. అప్పటి నుంచి ఇంకా ఇల్లు కడదామని చెప్పేసి బాగా అయితే ఫిక్స్ అయిపోయారు. ఒక 2 years నుంచి ఇల్లు కడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యారనమాట. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా ఇదే స్థలంలో అయితే కడతాము ఇల్లు అయితే. అండ్ మొత్తం ప్రతిదీ అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. చూస్తున్నారా మొత్తం చాలా వరకు రావాలి, ఇంకా వస్తారనమాట. ఇదిగోండి ఇదంతా చూస్తున్నారా, ఇటుకలో ఎంజాయ్ అని చెప్పేసి అన్నాను కదా. మీకు లాస్ట్ అయితే చూపిస్తాను, అక్కడైతే బోర్ వేస్తాము. ఆ బోర్ వీడియో కూడా పెడతాను. పూజ కూడా చేశారు మార్నింగే.
అదిగోండి నేను ఇటుకలు అని చెప్పేసి అన్నాను కదా, అలా అయితే పేరుస్తారనమాట. మొత్తం 4-5 ఇటుకలు అయితే అలా పేర్చారు. జూమ్ చేసి చూపిస్తున్నారు, చూసారు కదా. అక్కడ 2 ఇటుకలు ప్లస్ అలా ఇటుకలు తీసుకొచ్చి పెడతారు. ఒకదానిగా ఒకటి పెట్టకూడదు అని చెప్పేసి మంత్రులు గారు చెప్తున్నారు. ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు అలా అయితే పెట్టకండి. అక్కడ చూస్తున్నాను అనమాట. ప్రతిదీ అయితే మా పెద్దనగరికి అయితే ఇచ్చేసాను కెమెరా. వాళ్ళైతే తీస్తున్నారు మొత్తం. అండ్ చూస్తున్నా కదా, మొత్తం అందరూ వచ్చేసారు. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, మా పిన్ని మొత్తం అందరూ అయితే వచ్చారు. సరిగ్గా దగ్గర పెట్టండి. ఆవిడ అక్కర్లేదండి, మీరే మొబైల్లే పెట్టాలి. నేను తీసుకున్నాడు. ఇల్లంతా అంత కష్టపడాలని దేవతాభ్యో అది తర్వాత పెడతారులేండి. పెట్టడానికి తర్వాత పెడతారు. ఇక్కడ పెట్టండి, తర్వాత ఇలా పైన పెట్టండి. రేట్లు తీసుకున్నా ఇటువే ఏం పెద్దగా ఇంకా నవధాన్యాలు కూడా తీసుకుంటారు. వీటి మీద కూడా నవధాన్యాలు కూడా తీసుకున్నాయి. సరే మీరు కూడా తీసుకున్న నవధాన్యాలు చిల్లరను పాలు చేతిలో అక్షంతలో పువ్వులు ఉంటాయి కాబట్టి వచ్చాయమ్మా. ఆ పనుల్లో పెట్టి వచ్చేయండి. అందులో ఉంటుంది అక్కడ పంచలోహంలో ఉంటుంది. అది మనం చేసే ప్రతి పనిలోనూ పడాలండి. అందరూ కలిపేసామండి. నవధాన్యాలు కవర్లో ఉంది. ఇదే పెడతారండి.
పైన ఇక్కడ 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 ఇక్కడమ్మా కింద భ్యో దేవతాభ్యో నమః. ఆ పువ్వులు తీసుకోండి, అక్షరం తీసుకోండి, ఎడం చేత్తో పట్టుకోండి, ఆవిడకి ఇచ్చేయండి, పట్టుకుంటున్నాడు. ఓం ధ్యాయామి సర్వేభ్యో దేవతాభ్యో నమః. సర్వేభ్యో వాస్తుపురుషా విద్మహే భూసయ్యాయ ధీమహి తన్నో వాస్తుపురుష ప్రచోదయాత్. పూజ్యండి అలా. సర్వేభ్యో దేవతాభ్యో నమః. సర్వదేవతాభ్యో కుంకుమ పూజ్యమ్మ. ఓం మహాకాళీ మహాలక్ష్మి మహాదుర్గా దేవతాభ్యో నమః. దుర్గా మల్లేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం సర్వేభ్యో దేవతాభ్యో నమః. పూలు పూజ చేయండి. అగరత్తులు పట్టరమ్మా. నట్టులో 2 తాంబూలం, అట్టు కూడా అక్కడే ఉంది కదండి తాంబూలం. కార్తీ గారు తాంబూలం ఇచ్చండి. తాంబూలం 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 అట్టు కూడా తీసుకోండి. అట్టు కూడా ఉన్నాయి, తామపాకులో పెట్టి ఇచ్చి పాలు అలాగే పాలు చేతికి రావాలి. ఇంకా అమ్మ నాన్న అయితే ఒకటే కోరుకున్నారండి, ఏ ఆటంకాలు రాకుండా ఇల్లు అయితే బ్రహ్మాండంగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. ఆల్రెడీ డాడీ ఈ ఫీల్డే కాబట్టి డాడీకి బాగా అవగాహన అయితే ఉంటుంది ఈ ఫీల్డ్ మీద. అండ్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అండ్ నీళ్ళు అయితే ఆ రాయిల మీద పడాలని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే అయితే పడ్డాయి. తర్వాత మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టారు. తర్వాత మనం మొత్తం మీకు ఏమైనా కన్స్ట్రక్షన్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా ఫాదర్ అయితే దానికి ఆన్సర్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. అండ్ కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అలా అయితే కింద పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు చూస్తారు కదా అక్కడ కర్రలా ఉంది, అది మా పెద్దనాన్నగారు అయితే తెచ్చారనమాట. నెక్స్ట్ ఏంటంటే అగరబత్తులు తిరిగిచ్చారు. తర్వాత వచ్చారు తాతయ్య గారు నాన్నమ్మ గారు కొబ్బరికాయ కొట్టడానికి. అండ్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఇల్లు గురించి అడుగుతూ ఉంటారు ఇంట్లో. అండ్ నెక్స్ట్ అయితే ఈ సందర్భాన వాళ్ళు కూడా కొబ్బరికాయ అయితే కొట్టబోతున్నారండి. మా తాతయ్య గారు ఎలా అంటారంటే బిల్డింగ్ స్టార్ట్ చేసినట్టు ఇంకా అక్కడే కూర్చుంటారు, అంత కేర్ తీసుకుంటారు అన్నిటి మీద. అండ్ నెక్స్ట్ మా నాన్నగారు మా తాతయ్య గారు అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టబోతున్నారు. అండ్ నాకు తెలిసి ఎప్పుడో కట్టుంటారండి ఇల్లు, తర్వాత ఇదే అనుకుంటా మళ్ళీ స్టార్ట్ చేయడము. అండ్ కొబ్బరికాయ అయితే కొట్టమని చెప్పేసి మా తాతయ్యకి అయితే చెప్తున్నారు మా నాన్నగారు అయితే. నేను చూసాను కదా, అండ్ అలా గుణపం పెట్టేసి ఈజీగా కొట్టడానికి అవుద్దని చెప్పేసి అనుకున్నాను అండి. దాంట్లో చాలా వాటర్ ఉన్నాయి చూసారు కదా. అండ్ నెక్స్ట్ మా నాన్నమ్మగారు అయితే కొడుతున్నారు. ఆల్రెడీ హారతి ఇస్తామండి. హారతి వీడియో అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే అయిపోతుంది, అందుకని చెప్పేసి పెట్టలేదు అనమాట. నెక్స్ట్ నేను వచ్చాను.
ఫిక్స్ అయ్యారు అమ్మ నాన్న అయితే. అండ్ అనుకోకుండా అయితే ఆవు అయితే వచ్చిందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా రావడంతో ఇంకా ఆశ్చర్యం వేసింది అనమాట నాకైతే. అంటే ఎప్పుడు లేనిది ఎలా అయితే ఆవు అయితే వచ్చింది. చూసారు కదా 3 రౌండ్లు అయితే వేస్తున్నారు. తర్వాత అయితే నేను కూడా వేస్తాను రౌండ్స్ అయితే ఫుల్గా మొత్తం. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ మన ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ అయితే మీకు వస్తుంది. చూసారు కదా నేను వచ్చాను. అండ్ దండం అయితే పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను ప్రదక్షిణాలు అయితే. మా అమ్మ అయితే చాలా సీరియస్గా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాను అనమాట. 1 2 అండ్ ఫైనల్గా 3 వేస్తాను రౌండ్. అండ్ చాలు. అండ్ పొద్దున్నే అయితే లేచామండి. మమ్మీ అయితే బొట్లు అయితే పెడుతున్నారు గుణపానికి. ఎందుకంటే అక్కడే అయితే బోర్ వేస్తాము. అండ్ ఇంకా బోర్ వేసే వాళ్ళు అయితే రాలేదు. చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి బోర్ వేసేటప్పుడు. అది కూడా పెడతాను అనమాట. అంటే ఫుల్గా వీడియో అయితే తీయలేదు బట్ చెప్తున్నాను. ఇది ఏంటంటే పూజ చేస్తున్నాను. తర్వాత అంటే గంగాదేవి కదా చెప్పాలంటే మనం వాటర్ అయితే తీసుకుంటాం కదండి నేలలోంచి ఒక మంచిగా రావాలని చెప్పేసి మాకు దగ్గరలో 180 feet దాకా వెళ్ళిందండి ఇది. అంటే ఈ వేళ ప్రస్తుతానికి సాటర్డే చెప్తున్నాను. ఇది తీసి 4 days అయిందండి వీడియో. అండ్ మీరు చూస్తున్నారు కదా మమ్మీ అయితే ఫుల్గా పూజ చేసేస్తారు. బాగా చలిగా ఉందన్నమాట మాకు ఆ రోజు. చూసాక రొంప కూడా ఉంది నాకు కొంచెం. అండ్ చూసుకున్నట్టయితే ఇంకా మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొత్తగా ఏమన్నా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెంత్ ఎక్కువ ఉందని అనుకోకండి. అసలు చాలా వరకు కట్ చేశాను ఈ లెంత్ అయితే. అండ్ బోర్ పూజ చూస్తున్నారు కదా ఎప్పుడు చూసుంటారు అంత గమన. ఎందుకంటే చాలా తక్కువ మంది అయితే చేసుకుంటారు. అండ్ కొబ్బరికాయ కొట్టడం ఒకటే బ్యాలెన్స్. మా మమ్మీ అయితే ఫుల్గా చూసుకుంటారు. అంటే ఆల్రెడీ ముహూర్తానికి వచ్చేసి గుణపం అయితే నాటారండి. లైక్ గుచ్చారు. ఆ వీడియో కూడా ఉంది బట్ అప్పుడు ఖాళీ కూడా అని చెప్పేసి అన్నీ ఎడిటింగ్ చేసేసాను. మళ్ళీ ఎగ్జామ్ ఉందన్నమాట. అండ్ చూస్తున్నారు. అండ్ గుణపం కూర్చున్న వెంటనే ఇంకా మమ్మీ అయితే అగరబత్తులు అయితే అంటించేశారు. ఎందుకు అంటే ముహూర్తం టైం కరెక్ట్గా జరుగుతాయి అన్నీ జరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకం అండి. మాకు ఏంటంటే బోర్ వేసేటప్పుడు ఏమీ అడ్డంకులు అయితే రాలేదు. లైక్ రాళ్ళు కానీ ఏమీ అడ్డంకులు అయితే రాలేదు. అది మాకు ప్లస్ పాయింట్ అనొచ్చు చెప్పాలి అంటే. చాలా రోజుల తర్వాత ఇంట్లో అయితే సందడి చూసామండి మేము. ఎప్పుడు లేదు. లైక్ ఎవరైనా మ్యారేజెస్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ ఉంటుంది. అమ్మాయిల వాళ్ళ ఇంట్లో ఉంటుందేమో గట్టిగా అయితే. అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితే అంత ఉండదు హడావుడి. అండ్ రీసెంట్గా మా శంకుస్థాపనకు వచ్చారు కదా అప్పుడైతే అంత హడావుడి అయితే ఉంది. నాకు చాలా ఆనందం వేసింది అనమాట. అందరూ ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాము కలిసాము. అండ్ చూస్తారు కదా ఇంక దండం అయితే పెట్టుకుంటున్నాము. నేనైతే కొబ్బరికాయ కొట్టలేదు బట్ నాన్నమ్మ గారు అయితే కొట్టారు కొబ్బరికాయ. అండ్ అమ్మ డాడీ నాన్నమ్మ గారు అయితే ముగ్గురు కొట్టారు. అండ్ సమయం అయితే వచ్చేసిందండి. నేను ఎందుకంటే కింద చూపిస్తున్నాను. నేను ఒక చేతితో లైట్ అయితే హోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో కెమెరా అయితే హోల్డ్ చేశాను. అండ్ చూసారు కదా మమ్మీ వాళ్ళు అయితే దండం అయితే పెట్టుకుంటున్నారు. కింద అయితే నాకు బురదగా ఉందండి. కాల్ అయితే స్లిప్ అయిపోద్ది అని చెప్పేసి భయం ఒకటి. అండ్ చూస్తున్నారు కదా డాడీ అయితే కొట్టేస్తున్నారు కొబ్బరికాయ. పగలట్లేదండి అంత గమన. ఎందుకంటే చూసారా అప్పుడు పగిలింది. ఇంకా ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా కంటెంట్ కానీ నచ్చితే డూ ఫాలో అండ్ షేర్. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేసి ఫాలో చేస్తారనుకుంటున్నాను. అండ్ కొబ్బరికాయ అయితే కొట్టేశారండి డాడీ అయితే. తర్వాత అయితే మమ్మీ టర్న్. మమ్మీ అయితే కొట్టారు కొబ్బరికాయ. ఇక్కడ హైలైట్ ఏంటంటే మమ్మీ కొట్టిన దాంట్లో పువ్వు అయితే వచ్చిందండి. కొబ్బరి పువ్వు అనమాట. చాలా పెద్దది వచ్చింది. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే మా ఫ్రెండ్ సతీష్ తెలుసు కదా సతీష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి కొబ్బరికాయలు. అండ్ మీరు చూస్తున్నారు కదా ఫుల్గా అయితే పూజ అయితే చేసేసాము. ఈ వ్యాల్యూకి వ్లాగ్ అయితే ఇంతే. అప్పుడే వ్లాగ్ అయితే అవ్వలేదండి. ఫుల్గా చూడండి. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. మా కన్స్ట్రక్షన్ కానీ మాకు ఎంత అయింది ఖర్చు అన్నీ చెప్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే ఇల్లు ఎలా కట్టుకుంటున్నాం అన్నీ చెప్తాను. అండ్ టాటా సెలవు. మేష్ ఆఫీషియల్. నాన్నమ్మ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఆ వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. ఇప్పటికీ లెంత్ ఎక్కువ అయిపోయింది. ఓకేనా టాటా.